రావా ఇంటికి స్వామి ఎక్కడగా పక్కకి రండి ఎటో ఏది చచ్చిపోతాం కొడితే జాయిన్ అవుతుందిరా లక్ష్మి గారి సమక్షంలో మరి ఈరోజు గోడ్లపాడు గ్రామం నుండి జవాది త్రిమూర్తులు గారు కుమారుడు జవాది గణేష్ గారు మరి వారి అంచులు 200 మంది మరి కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ శ్రీ మధ్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ మెంటే పార్థసారథి గారు జవాది గోపాలకృష్ణ గారు చలంపూరి చిట్టయ్య గారు కొమ్మతి నాగరాజు గారు కీడి మల్లయ్య గారు ఆరేటి నరసింహమూర్తి గారు కొప్పతి రామారావు గారు గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు కుర్చీలు వెనక్కి వేసుకోమని చెప్తారు. శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి అగ్నిగోళ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నాగిడి తాతాజీ గారికి మరి తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు మరి నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలుపుతూ మరి కొయ్యలగడ్డ గణపతి గారు భీమవరం మండల పార్టీ అధ్యక్షులు ముందుకు వచ్చి పార్టీ ఆహ్వానించడం జరుగుతుంది. పప్పత్తి కోటేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తుంది. మన పార్టీ జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు సగౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే పప్పత్తి తాతాజీ గారు, పప్పత్తి కోటేశ్వరరావు గారు ఎక్స్ ఎంపీడీసీ గారు, ఈయన కూడా గోట్లపాడు గ్రామం నుంచి కూడా మన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సారథి గారు సగౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే పప్పత్తి తాతాజీ గారు, అలాగే పప్పత్తి సూరిబాబు గారు వారిని కండువా కప్పి ఆనందించవలసిన కోరుతున్నాం.
కొప్పర్తి సుబ్బారావు గారిని రావాల్సిన కోరుతున్నాం. కొప్పర్తి సుబ్బారావు గారిని మన రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి గారు సగౌరవంగా కండువాతో ఆహ్వానించడం జరుగుతుంది. కొప్పర్తి గాంధీ గారు రావాల్సిన కోరు. వారిని ఏఎంసీ చైర్మన్ గారు అయినటువంటి కల్జన్ రామచంద్రరాజు గారు కండువాతో సగౌరవంగా ఆహ్వానించవలసిన కోరుతున్నాం. అలాగే జవాది హరిబాబు గారు, మన అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిరి దాదాజీ గారు సగౌరవంగా కండువాతో ఆహ్వానించవలసిన కోరుతున్నాం. అలాగే జవాది గోపాలకృష్ణ గారు, కొప్పర్తి నరసింహమూర్తి గారిని కూడా సగౌరవంగా కండువాతో మేడం గారు ఆహ్వానిస్తున్నారు. అలాగే జవాది గోపాలకృష్ణ గారు, చిలంకూరు చిట్టి గారు మన జిల్లా అధ్యక్షుల వారు ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే కొప్పర్తి నాగరాజు గారు, కండవ వేసిన కొంచెం పక్క ఉంటే కొత్త చేయించుకోవాలని కోరుతున్నామండి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఎవరు మాట్లాడొద్దండి. సైలెన్స్ ప్లీజ్. చీరే పల్లయ్య గారు, ఆర్ఐటి నరసింహారావు గారు, కొప్పర్తి రామారావు గారు, కొట్టు పల్లారావు గారు. సరే, ఒకసారి కండువాలు వేయించిన వారందరూ కూడా పక్కన ఉండాలి. కోళ్ళ సీతారాం గారు కూడా ముందుకు రావాలండి కండువాలు వేయడానికి. కోళ్ళ సీతారాం గారు వచ్చి కండువా వేయించిందిగా కోరుచున్నాం. వద్దినీడి అప్పన్న గారు, జవాది మురళీకృష్ణ గారు, వాసంశెట్టి శ్రీని గారు కూడా, ఒడ్డుమోహన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, దొంగపిండి సర్పంచ్ గారు, ఏఎంసీ డైరెక్టర్ గంగారాం గారు, మైగాంపల్లి ప్రెసిడెంట్ బొంబడి మధు గారిని కూడా ముందు రావాల్సిన కోరుచున్నాం. కొప్పర్తి నరసింహమూర్తి గారు, కొప్పర్తి పద్మారావు గారు, జవాది వంశీకృష్ణ గారు, కొప్పర్తి బాజీ గారు, తుంగ వెంకన్న బాబు గారు, కొప్పర్తి సర్వేశ్వర బాజీ గారు, ఆకుల ఆదినారాయణ గారు, ఆకుల కిషోర్ గారు, కొట్టు సుబ్బయ్య గారు, ఓట్లపాడు గ్రామ పార్టీ సెక్రటరీ జాన్సన్ గారిని కూడా వచ్చి కండవేయాల్సిన కోరుచున్నాం. ఓట్లపాడు టీడీపీ అధ్యక్షులు, బ్యాంక్ చైర్మన్ అయినటువంటి బొమ్మిడి మధుసూదన్ గారు కూడా రావాల్సిందో. అలాగే యాతం ఆదినారాయణ గారు కూడా ముందు రావాల్సిన కోరుచున్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఆ ప్రెస్ వాళ్ళకి సహకరించండి. విలేకరులు వచ్చారు. పల్లాటి వీర్రాజు గారు, కొల్లు రాంపండి గారు, పాలపు సత్యనారాయణ గారు, భీమాల పెదకొండ గారు, ఒడ్డు నాగార్జున గారు, అండరాజు పరమేశ్వరరావు గారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఎవరు మాట్లాడద్దు. చింతా శ్రీను గారు, కొత్తనాటి బాజీ గారు, అండరాజు రాజు గారు, వాకా రాజు గారు, వాటాల తేజ గారు, రేవు శ్రీను గారు, నీటి సంఘ అధ్యక్షులు కొల్లాటి గోవింద్ గారిని కూడా వచ్చి కండువేసిన కోరుచున్నాం. ముందే పిలుస్తుంది. కొల్లాటి గోవింద్ గారు రావాలి. కొల్లాటి గోవింద్ గారు రావాలండి. గోవింద్ గారు రేవు శ్రీని గారు, తిరుమాని తిరుపతి గారు, అండరాజు వెంకటేశ్వరరావు గారు,
అండ్రాజు నాగేశ్వరరావు గారు, ఆముదాలపల్లి సాయి గారు, రేవు కుశరాజు గారు, రేవు తాతాజీ గారు, ప్రధాన కార్యదర్శి పృథ్వీశంకర్ గారు కూడా వచ్చి కండువాలు కోరుతున్నారు. మేడం గారు పిలుస్తున్నారు. అల్లూరి భీమవరం రూరల్ మండలంలో గోట్లపాడు గ్రామం నుంచి వందలాది మంది గౌరవనీయులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ సీతారామ లక్ష్మి గారు, పాలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ రాజ్యసభ మెంబరు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు సారథి గారు కానీ, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, వివిధ కమిటీల్లో ఉన్నటువంటి టౌన్ అధ్యక్షులు కానీ, వివిధ కమిటీల్లో ఉన్న అధ్యక్షులు కానీ అందరూ, ఏఎంసీ చైర్మన్ గారి యొక్క వారి యొక్క అందరూ కూడా ద్వారా ఈరోజు జాయిన్ అవడం జరిగింది. జవ్వాది తిమూర్తులు గారు అంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఎప్పుడు ఏది తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ప్రేమానురాగాలతోటి రూరల్లో ఎప్పుడు కూడా ఒక ఎస్సెట్ లాగా తెలుగుదేశం పార్టీకి నరసింహరాజు గారు కానీ, అంజిబాబు గారు కానీ అందరూ ఎమ్మెల్యేలు ఎవరు చేసినా కూడా వారందరికీ సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. వారి వారసులు ఈరోజు గణేష్ కానీ, గోపాలకృష్ణ గారు కానీ, ఎంపీడీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, గ్రామంలో నుండి పెద్దలు వందలాది మంది ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన కానీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుని వారందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా గవర్నీయులు తోట సీతారామ లక్ష్మి గారు ఈరోజు ఇంకా నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు జనసేన ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ఎన్డీఏ కూటమిని ఇంకా బలపరుస్తా ఉన్నారు. పక్కన బీజేపీని కానీ, అదేవిధంగా జనసేన కానీ బలపరుస్తుంటూ, అంటే ఏ ఒక్క వ్యక్తి మన పార్టీ యొక్క సిద్ధాంతాల మేరకు మన యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరికి వచ్చినా చేయాలనే ఉద్దేశంతో మేడం గారు కూడా చేసి అత్యధిక మెజార్టీతో అంజిబాబు గారిని కానీ, శ్రీనివాసవరం గారిని కానీ కూడా గెలిపించడం జరిగింది. తద్వారా ఈరోజు నియోజకవర్గంలో అన్ని బ్యాంకులు కానీ, గుడులు కానీ అన్ని కూడా సామరస్యంగా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి మీ యొక్క సహకారం అంటే గోట్లపాడు అంటే భీమవరం రూరల్ మండలంలో మంచి విలేజ్, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా బలోపేతంగా చేసేటువంటి బీసీలు కానీ, అదేవిధంగా ఓసీలు కానీ అందరూ కూడా అన్ని కులాలు, ఎస్సీలు కానీ అందరూ కూడా రూరల్ మండలంలో బాగా చేస్తారు. అదో ఇంకా బలోపేతం చేయడానికి ఈ రోజు గోట్లపాడు వచ్చినటువంటి త్రిమూర్తులు గారు కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా ఊరు ఉన్నటువంటి నాయకులందరూ సహాయ సహకారంతో రాబోయే రోజుల్లో రూరల్ ఎంపీపీ కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా లోకల్ బాడీ సెలక్షన్లు అన్ని కూడా అత్యధిక మెజార్టీ రావడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ రాబోయే రోజుల్లో తోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా స్థానిక శాసనసభ్యులను కలుపుకుంటూ, అదేవిధంగా బీజేపీ వరం గారు కానీ, మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ముందరికెళ్ళి అన్ని విజయాలు కూడా 100% అన్ని విజయాలు ఎన్డీఏ కూటమి చెందాయని చెప్పి తెలియజేసుకుంటూ గవర్నీయులు తోట సీతారామలక్ష్మి గారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టి వందలాది మంది ఈ రోజు ర్యాలీ ద్వారా వచ్చి మన భీమవరాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తోట సీతారామలక్ష్మి గారు వాళ్ళ పరిపాలన నచ్చి, మా నాన్నగారు పూర్వం టీడీపీలో గత 35 సంవత్సరాలు బట్టి టీడీపీలో ఉండి పార్టీకి చాలా అన్నదండలుగా ఉండేవారండి. ఆయన స్ఫూర్తితో నేను కూడా మా గ్రామంలో టీడీపీ తరఫున నుండి మేడం గారికి, అదేవిధంగా మన ఇంటి పాఠశాల మావయ్య గారికి, అదేవిధంగా రాంబాబు రాజు గారికి అందరికి కూడా మా కోట్లపాడు గ్రామం తరఫున పార్టీని ఇంకా బలోపేతం చేసి రాబోయే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, పంచాయతీ ఎలక్షన్లు కానీ, అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేలాగా మా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలు అంటే 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా నాకు కూడా రావడం జరిగిందండి. వాళ్ళకి నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున మరి మన భీమవరం నియోజకవర్గం రూరల్ గ్రామాల నుంచి, ఓట్లపాడు, కొత్త బోసలపల్లి నుంచి కూడా
చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం, వాళ్ళ విధానాలు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున పట్టుదలగా చేసే నాయకులు ఉన్నారు. మనం తప్పనిసరిగా ఈ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడున్న గ్రామ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి కూడా న్యాయం చేయాలి. ఏదైనా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఒక ఆలోచనతో జవాది తిరుమూర్తులు గారు, అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, గత 30 సంవత్సరాలుగానే ఆయన ఆ పార్టీలో ఉన్నారు. అప్పుడు నేను రాజకీయాలు లేనప్పటికీ కూడా ఆయన పేరు నేను చాలా సార్లు విన్నాను. ఈ రోజున మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పెద్దపై గణేష్ గాని, గోపాలకృష్ణ గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడున్న ఎంపీటీసీ గాని, అలాగే నాయకులందరూ కూడా, గ్రామ నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పట్ల ఆకర్షితాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పని చేయాలి అని ఈ రోజున రావడం చాలా సంతోషం. ఈ రోజున అందరూ ఇచ్చేసిన ఇక్కడ అందరికీ కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సమావేశానికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారికి, అలాగే మన గౌరవ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెడ్డే పార్థసారథి గారికి, అలాగే రూరల్ సభ్యులకి, అలాగే టౌన్, రూరల్, వీరవాసరం మండలం ప్రతి ఒక్కరికి కూడా అభివందనలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కూడా మనం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మనందరం కూడా తెలుసుకోవాలి, తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంలోనే కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తెలుగుదేశంలోనే మేము ఉండాలి అని ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన జవాది తిరుమూర్తులు గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చేసిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనందరం కూడా ఇప్పుడే చెప్పారు ఆయన గణేష్ గారు మాట్లాడుతూ, మేము అందరం కలిసే వచ్చాం, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ. అలాగే ముందు కూడా ఎటువంటి అరమరికలు లేకుండా పార్టీ కోసం రేపు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, గ్రామ ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చాలా మెజార్టీతో నిగ్గే విధంగా మనందరం పట్టుదలగా పనిచేయాలి, కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రెస్ వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.